హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నువ్వుంటి నా జతగా సీరియల్లో నిజంగానే ఈ మధ్య జనాలకి ఇంట్రెస్ట్ తగ్గిపోయినట్టుందండి. ఎందుకంటే ఇక వీడియో అయితే ఎక్కువ లైక్లు వెళ్ళట్లేదు, అలాగే చూసేవాళ్ళు కూడా తక్కువైపోయారు. బట్ సీరియల్ అయిపోయేంత వరకు పెట్టడం నా బాధ్యత కాబట్టి అయితే పెట్టేస్తున్నాను. ఇక ఎవరు ఇష్టం ఉన్నా లేకపోయినా నా పని నేనైతే చేయాలి కాబట్టి ఈ వీడియో అయితే అప్లోడ్ చేసేస్తున్నాను. అయినా ఇక ఇంట్రెస్టింగ్‌గానే మారబోతుందిలెండి. ఇప్పటి వరకు పెళ్లి జరుగుతుందా లేదా అని అనుకుంటున్న వాళ్ళకి మాత్రం పెళ్ళైతే జరిగిపోయింది. ఇక కష్టాలంటావా? సీరియల్ అన్న పాట కష్టాలు అస్సలు తప్పవు కదా! అది హీరో, హీరోయిన్‌కి మన తెలుగు సీరియల్స్ అన్నీ కూడా సో, చివరి వరకు కష్టాలు పడుతూనే ఉంటారు. చివరి ఎండింగ్ టైమ్‌లో కాస్త సంతోషం అనేది కలుగుతుంది. అది ప్రతి సీరియల్‌లో ఉండేదే కాబట్టి ఇక ఈ సీరియల్‌లో ఈరోజు ఏం జరగబోతుందో చూసేద్దాం. భాను వాళ్ళ అమ్మ ఆమె మాత్రం చాలా అంటే చాలా కోపంతో తన చెంప మీద కొట్టి, "ఏంటే భాను నువ్వెందుకు చచ్చిపోవాలనుకుంటున్నావు? నిన్ను మోసం చేసిన వాడిని ఏదైనా చెయ్యి. వాడి కుటుంబాన్ని నాశనం చెయ్యి. అంతేకాని పిచ్చిదానిలాగా నువ్వెందుకు చచ్చిపోతావే? నువ్వు చచ్చిపోతే నేనేమైపోతాను? అయినా నువ్వు చనిపోతే వాడికేమైనా బాధుంటుందా ఏంటి? వాళ్ళిద్దరూ సంతోషంగానే ఉంటారు కదా! నువ్వు పిచ్చిదానిలాగా ఆలోచించడం మానేసి ఇప్పటి వరకు వాడి కోసం బాధపడింది చాలు. ఇక వాడిని ఎలా బాధపెట్టాలో, వాడి కుటుంబాన్ని ఎలా నాశనం చేయాలో ఇవి ఆలోచించే. అప్పుడే నీకు సంతోషంగా ఉంటుంది. అంతేకాని నువ్వు చచ్చిపోతాను, నేను కామ్‌గా ఉంటాను, ఏడుస్తాను అని ఇట్లాంటివి కాదే అనాల్సింది. ఇక నుంచి నువ్వు వాడి మీద ఎలా ప్రతీకారం తీర్చుకోవాలో, వాళ్ళిద్దరిని ఎలా విడగొట్టాలో, అసలు వాళ్ళ కుటుంబం నాశనం ఎలా అయిపోవాలో ఇవన్నీ ఆలోచించి అని చెప్పేసి బాగా నూరిపోస్తుంది. ఇక దాంతో భాను కూడా ఓహో! అవునా! మనం ఇలా ఉండాలా అన్నట్టుగా అయితే ఇక ఈ అమ్మాయి కూడా తయారైపోయింది. అయినా కానీ వీటన్నిటి గురించి పక్కన పెట్టేసి అసలు ఫస్ట్ వాళ్ళ గురించి తేలుద్దామే. మనకు మాటిచ్చాడు కదా సత్యమూర్తి మాస్టరు. మరి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారో, మన మాటని ఎలా నిలబెట్టుకుంటారో ఫస్ట్ వెళ్ళి వాళ్ళని అడిగి పడేద్దాం పద అని చెప్పేసి భానునైతే లాక్కొని వెళ్ళిపోతుంది దేవా వాళ్ళ ఇంటికి. ఇక అక్కడ సూర్యకాంతం అసలు కామకూడదు కదా! ముందుగానే అందరిని మెంటల్‌గా ప్రిపేర్ చేస్తుంది. దేవా, మిథునని అసలు ఇంట్లోకి రానివ్వకుండా ఎలా చేయాలా అని చెప్పేసి, ఇక రంగా వీళ్ళిద్దరూ కలిసి నేను చెప్తూనే ఉన్నాను కదా మావయ్య అసలకి ఆ దేవాగాడి మాటలు వినొద్దు అని చెప్పేసి, తాగినోడి మాటలైనా వినొచ్చు కానీ, ఆ దేవా మాటలు మాత్రము అస్సలు వినకూడదు. ఎందుకంటే వాళ్ళు ప్రమాణం చేస్తే కనీసము వాడైనా ఏదో టైంలో గుర్తుపెట్టుకుంటాడు. కానీ దేవా అలా కాదు కదా! అయినా కానీ నిండుగా ప్రేమలో ఉన్నవాడు తన భార్యని వదిలేసి వేరే దాని మెడలో ఎలా తాళి కట్టారని మీరనుకుంటారు? నేను చెప్తూనే ఉన్నాను అందుకే. అయినా మీరు నా మాటలు అస్సలు వినిపించుకోలేదు అని చెప్పేసి చెప్తూ ఉంటే, ఇక రంగా వచ్చేసి అవును, అవును. అది నిజమే అన్నట్టుగా తానా అంటే తందానా అన్నట్టుగా ఆడుతున్నాడు. ఎవడైనా కానీ ల్యాండ్ ఓనరు ఆ ల్యాండ్ నాది అని చెప్పేసి దాని తర్వాత అమ్మేసి దాని అగ్రీమెంట్ రాపిచ్చుకునే టైంలో, "ఆహాహా! నాకు ఈ ల్యాండ్ ఒద్దు. నా పాత ల్యాండే నాకు ముద్దు" అన్నట్టుగా వీడు తన భార్య కోసం వెళ్ళిపోయి తననే మళ్ళీ ఈమె నాకు కావాలి అని చెప్పేసి వెళ్ళిపోవడము నిజంగా చాలా, చాలా అంటే చాలా అవమానంగా ఉంది. ఎందుకంటే అది కూడా కాక నాన్నకి అసలు తల కొట్టేసినట్టు అయిపోయింది. ఆయన మొహం ఎలా చూపించగలడు ప్రతి ఒక్కరికి? ఆయన ఇది ఎంతగా అవమానించాడు అని చెప్పేసి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే ఇక వాళ్ళ అమ్మొచ్చేసి అంటే మా నాన్న పరువంతా తీసేసాడు వాడు అసలకి వాడికి బుద్ధి లేదు అని ఈ మాటలు మాట్లాడుతుంటే ఇక వాళ్ళ అమ్మొచ్చేసి "రేయ్ ఏంట్రా ఇప్పటికే మేము తలనొప్పితో చచ్చిపోతున్నాము. సో, ఇప్పటికే పరువు పోయిందనే బాధలో ఉంటే మళ్ళీ మీరిద్దరేంటి నసలాగా తయారయ్యి అదే మాటలు చెప్తున్నారంటే" ఓయమ్మమ్మో మేము నసపెడుతున్నామా? మేమేం నసపెట్టాం అత్తయ్య? నేను చెప్పిన మాట వినకుండా ఆ దేవా మీద గుడ్డి నమ్మకంతో ఉన్నింది మీరే కదా! మీరైతే ఆ రేణుకా పిన్నికి మాటిచ్చారు. తన కూతురు భానుని మన ఇంటికి తీసుకొని వస్తానని, దేవాతో పెళ్లి చేస్తానని. ఇప్పుడు ఆ పిన్ని వచ్చి అడిగితే ఏం సమాధానం చెప్తారు? మరి మీ తల ఎక్కడ పెట్టుకుంటారు? ఇప్పుడు ఆమె రాకుండా ఉంటుందా? అని చెప్పేసి ఇలా అంటున్న టైంలోనే ఇక రేణుక అయితే ఆ భానుని చెయ్యి పట్టుకొని లాక్కుంటూ వచ్చేసి, "రేయ్ దేవా రారా బయటికి రారా" అని చెప్పేసి గట్టిగా అరవడం స్టార్ట్ చేసింది. ఇక వీళ్ళంతా ఇంటిల్లిపాది పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళేసరికి, ఏది ఆ దేవా ఎక్కడ చచ్చాడు? ఏంటి వాడిని బయటికి రమ్మనని చెప్పేసి ఈ రేణుక అంటూ ఉంటే, పారిపోయినోడు లేకపోతే వెళ్ళిపోయినోడు ఇంకా ఇంటికి తిరిగొస్తేనే కదా మేము బయటికి రమ్మనేది. వాళ్ళసలు ఇంటికే రాలేదు అని చెప్పగానే, ఏంటి వాళ్ళింకా ఇంటికి రాలేదా అని అడుగుతదనమాట. అవును. ఇద్దరు చట్టాపట్టాలేసుకొని హ్యాపీగా అక్కడే తిరుగుతూ కాలక్షేపం చేస్తూ ఉంటారు. అప్పుడే ఎందుకొస్తారు వాళ్ళు? అయినా పెళ్లి చేసుకున్న కొత్త జంట కదా! ఇక వాళ్ళిద్దరూ
చిలకా గోరింకల్లాగా ఏదో ఒక మాటలు మాట్లాడుకుంటూ అలా ఉంటారులే అని చెప్పి ఇంకా వాళ్ళని రెచ్చగొడతదనమాట. ఆహా! వాళ్ళంతా అందరూ బాగానే ఉండాలి. నా కూతురి జీవితం మాత్రం ఇలా అయిపోవాలి. ఏం మాస్టర్ గారు ఏమి మీకసలు బుద్ధుందా లేదా అసలకి? నా కూతురికి మాటిచ్చారు కదా! తనతో పెళ్లి చేస్తానని. మరి ఏమైంది ఇప్పుడు? ఆ మాట తప్పిపోయిందా? లేకపోతే ఆ మాటనేమైనా మర్చిపోయారా? అయినా మీలాంటి వాళ్ళకి అసలకి సిగ్గుంటుందా? బుద్ధుంటుందా? నా కూతుర్ని ఇంతగా ఏడిపిస్తున్నారు. అసలు మీరేం బాగుపడతారు అని చెప్పేసి ఇష్ట ప్రకారం తిట్టడం స్టార్ట్ చేసేసిందనమాట. ఇక దాంతో అందరూ మొహం ఇట్లాగా కప్పెట్టుకొని ఏంట్రా బాబోయ్! ఇంత బాధ అన్నట్టుగా అయిపోయింది. అంటే ఇన్ని మాటలు అడిగించుకోవాలా అన్నట్టుగా తయారైపోయిందనమాట. ఈ యొక్క సూర్యకాంతం అలాగే రంగా మాత్రం నవ్వుకుంటూ ఉంటారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇక లేదు రేణుక మమ్మల్ని క్షమించు మేమేం చేయాలి? నా కొడుకుని నమ్మి మేము కూడా మోసపోయాము. వాడు అసలు ఇలా చేస్తాడని మేము అనుకోలేదంటే, ఏమమ్మా నువ్వు అనుకోకపోతే అది నా తప్ప? అయినా నా కూతురు నేను వచ్చి నీ కాళ్ళ మీద ఏమైనా పడి నీ కొడుకుని పెళ్లి చేసుకుంటామని అడిగామా మేము? మేమేం అడగలేదు కదా! వాడే తనంతట తానే వచ్చి నా కూతురిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఇప్పుడు చేసుకుంటానని చెప్పి వాడు చెప్పాడు. అలాగే మీరు కూడా మాటిచ్చారు. మరి పెద్దవాళ్ళగా మీకు బుద్ధి లేదా? అయినా పిల్లల్ని కంటే సరిపోదు. వాళ్ళని ఎలా పెంచాలో తెలియకపోతే కనడం వేస్టు. మీలాంటి వాళ్ళని నిజంగా ఛీ! అని చెప్పేసి అంటూ ఉంటే ఇక పాపం సత్యం మాస్టర్ వచ్చేసి, "ఏమయ్యా మాస్టారు నీకు బుద్ధి లేదా? ఎంతమంది పిల్లలకి చదువు చెప్పి ఎంతమందిని మార్చుంటావో కదా! మరి నీ పిల్లోడిని నువ్వు ఎలా పెంచావో నీకసలు అర్థమవుతుందా? అయినా వాడి కోసము నువ్వు నాకు మాటిచ్చావు కదా! ఇప్పుడు ఆ మాటకి ఎవరు సమాధానం చెప్తారు? నువ్వే కదా సమాధానం చెప్పాలి. ఇప్పుడు తలదించుకొని కామ్‌గా ఉంటే ఎలాగా అని చెప్పేసి ఆయన్ని అడుగుతది. ఇక ఆయనేం చెప్తాడు, అమ్మ ప్రతి తండ్రికి కూడా తన బిడ్డ మారుతాడని ఎలాంటి చెడ్డవాడైనా, ఎలాంటి మూర్ఖుడినైనా కానీ తను మారతాడని ఒక నమ్మకంతోనే ఉంటాడు కదా! అలాంటి తండ్రిని నేను కూడాను. దేవా మారతాడు. ఎప్పుడు అమ్మాయిల విషయంలో ఎటువంటి మోసం చేయడని ఇప్పటి వరకు అనుకుంటూ వచ్చాను. బట్ వాడు నన్ను కూడా మోసం చేస్తాడని నేనైతే అనుకోలేదు. సో, నన్ను చేతులెత్తి దండం పెడుతున్నాను. నన్ను క్షమించు అనగానే ఇక పాపం చాలా బాధతో అందరూ ఇక రంగా, సూర్యకాంతం కూడా పాపం బాధపడతారనమాట. ఆయన చేతులెత్తి దండం పెట్టి నన్ను క్షమించు నేను అంతకంటే ఇంకేం చేయలేను అని చెప్పగానే అందరూ బాధపడతారు. అయినా రేణుక కాముకుంటుందే నీకు సిగ్గు లేదా ఇంకా చేతులెత్తి దండం పెడితే నా కూతురుకి పడిన కన్నీళ్ళు అంటే తను పడే బాధ అంతా తీరిపోతుందా? అయినా నేను నా కూతురు కన్నీళ్ళ సాక్షిగా చెప్తున్నాను. నిజంగా మీ ఇంటిల్లిపాది వాడు దేవా అలాగే మీరు అందరూ సర్వనాశనం అయిపోతారని చెప్పేసి ఇలాగ శాపనార్థాలు పెట్టడం మొదలు పెడతేస్తుందనమాట. ఇక మీరు ఏం బాగుపడతారో నేను చూస్తాను. ఒక ఆడపిల్ల ఉసురు మీకు తగలకుండా ఉంటుందా? మీరు సర్వనాశనం అయిపోతారు. మీరికి ఏమీ బాగుండదు అని చెప్పేసి ఇక ఆ మాటలన్నీ అంటూ ఉంటే ఇక పాపం వీళ్ళు కళ్ళు మూసుకొని వీటన్నిటిని వినాల్సిన పరిస్థితి అయితే ఎదురైంది. ఇక మన ప్రమోదిని వచ్చేసి పిన్ని పిన్ని నీ కోపం మాకు అర్థమవుతుంది. అయినా కానీ ఇప్పుడు వాళ్ళిద్దరు భార్యాభర్తలు కదా! దేవా మీదన. వాళ్ళిద్దరి మధ్య ఏదో మనస్పర్ధలొచ్చాయి. అయినా మళ్ళీ వాళ్ళిద్దరూ ఒకటవ్వాలనుకున్నారు. మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. సో, వాళ్ళు కూడా నీ పిల్లలే అనుకోని క్షమించేసేయొచ్చు కదా! అంటే ఛీ! నోరు మూయవమ్మా అని చెప్పేసి పాపం ప్రమోదినిని తిడుతుందనమాట. నీకు అసలకి నా బిడ్డ కన్నీళ్లతో ఇక్కడుంటే ఇంకొక వాళ్ళని నా బిడ్డ అనుకోవాలా? నీకేమన్నా బుద్ధుందా లేదా? నేనెందుకు అనుకుంటాను? అయినా కానీ నేను చెప్తున్నాను కదా! మీ కుటుంబము మీరు సర్వనాశనం అయిపోకుండా ఉంటారు అసలకి. వాడు దేవాగాడికి ఎంతమంది శత్రువులు ఉన్నారో తెలుసు కదా! వాళ్ళందరికంటే కూడా ఇక నా బిడ్డ పెట్టే శాపనార్థాలు నా కన్నీళ్ళతోనే వాళ్ళు సర్వనాశనం అయిపోతారు. వాళ్ళ కాపురం జరగదని ఇట్లా పెట్టేసి, ఇక రావే పోదామా అని చెప్పేసి తీసుకొని వెళ్ళిపోతున్న టైంకి ఉండమ్మా అని చెప్పేసి ఇక భాను వచ్చేసి, ఇప్పటి వరకు నేను కోడలుగా ఇంట్లో అడుగుపెట్టి మీ అందరి సంతోషాన్ని కోరుకున్నాను. కానీ ఇక నుంచి నా నుంచి మీరు మీ యొక్క ఇంటిల్ని సర్వనాశనం చేసేదాకా నేను ఊరుకోను. నా నాశనాన్ని అంటే నేను మిమ్మల్ని నాశనం చేసేదాన్ని మీరు చూస్తారు అండి శపథం చేసేసి వెళ్తుందనమాట. ఇక దాంతో ఓరే బాబోయ్! ఏంది ఇంతమంది శాపనార్థాలు పెడుతున్నారని ఇంకా కోపం ఎక్కువైపోతుంది మాస్టర్ గారికి. ఇక అంతలోనే దేవా మీదన ఇద్దరు ఆటోలో వస్తూ దేవా నాకు చాలా బాధగా ఉంది. మరి ఇప్పుడు అత్తయ్య, మావయ్య చాలా కోపంగా ఉంటారు కదా! వాళ్ళు ఎంత కోపంగా ఉన్నా కానీ నువ్వేమీ మాట్లాడకు, ఎక్కువ ఎదిరించకు, కామ్‌గా ఉండు. ఆయన చేయి చేసుకున్నా కానీ పర్వాలేదు. నువ్వు మాత్రం కోపంగా అంటే ఏమీ మాట్లాడొద్దు. కోప్పడపాకు, కామ్‌గా సమాధానం చెప్పు. వీలైతే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పు అని చెప్పేసి చెప్తానమాట. సరే అని చెప్పేసి సరే ఇక వీళ్ళిద్దరూ ఇంకా ఆటోలో దిగి వస్తున్న టైంకి ఇక వీళ్ళంతా కామ్‌గా కూర్చొని ఉంటారనమాట. అప్పుడే ఇక అందరూ ఆలోచిస్తుంటారు. ఇప్పుడు దేవా వాళ్ళొస్తే ఏంటి పరిస్థితి అని చెప్పి ఆలోచిస్తున్న టైంకి ఇక వీళ్ళు అడుగు పెడతారు. ఇక దాన్ని మన సూర్యకాంతం చూసి మావయ్య, మావయ్య అదిగోండి ఆ దేవా మీదన ఇద్దరు వచ్చేస్తున్నారు అని చెప్పేసి చెప్తదనమాట. ఇక అందరూ ఇంటిల్లిపాది మళ్ళీ బయటకొచ్చి
అక్కడే కూర్చొనుంటారు. ఇక వీళ్ళిద్దరు నడుచుకుంటూ చేతిలో చెయ్యి వేసుకుంటూ వస్తారనమాట. అంటే ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని వస్తూ ఉంటే, ఇక మన సూర్యకాంతం కామ్‌గా ఉంటుందా? అబ్బో! అబ్బబ్బో! కళ్యాణ మండపంలో పట్టుకున్న చెయ్యి ఇంకా వదలకుండా పెళ్లి మండపం నుంచి ఆమెని ఇట్లాగే తీసుకొని వస్తున్నట్టున్నాడు. అయినా మన పరువంతా తీసింది సరిపోదన్నట్టు, ఇక ఇంటి దాకా తీసుకొని వచ్చేసాడా? వీళ్ళకెంత ధైర్యం! అంటే మనం ఏం చేయలేమని సవాలు విసురుతున్నట్టున్నారు. సవాలు అంటుంటే ఇక దాంతో మన ప్రమోదినొచ్చేసి, "సూర్యకాంతం నువ్వు నోరు మూసుకొని ఉండలేవా? ఆల్రెడీ ఆయన మామయ్య కోపంతో ఉంటే మళ్ళీ నీ మాటలతో ఎందుకు కోపం తెప్పిస్తావని" చెప్పేసి ఇంకా ఆయన్ని రెచ్చగొడుతూ మాట్లాడుతుందనమాట. ఇక వీళ్ళిద్దరూ అడుగు పెడతారు. ఇక దాంతో ఆహ్, ఏంటి మావయ్య ఏంటి అంటే వాళ్ళిద్దరూ గుమ్మం దగ్గర ఆగిపోతారు. ఇక ప్రమోదినొచ్చేసి, "ఏంటి మీరిద్దరు అక్కడే ఆగిపోయారు? రండి లోపలికి రండి" అని చెప్పేసి పాపం చిన్నగా చెప్తూ ఉంటుంది. వీళ్ళు మాత్రం ఆయన సాయే చూస్తూ ఉంటారు. కోపంగా ఉన్నాడు కదా! ఎట్లా అని చెప్పి. సరే అని ధైర్యం చేసి లోపలికి వెళ్ళిపోతుంటే, "ఆగండి! ఆగండి! ఆగండి" అని 3 సార్లు అంటాడనమాట. "ఎక్కడికిరా లోపలికెళ్తున్నారు? మీకు సిగ్గంటూ ఏమీ లేదురా? మా పరువు ఇప్పటి వరకు తీసింది సరిపోదా? మళ్ళీ ఇక్కడి దాకా దాపరిచ్చారా? మీరు ఎక్కడికో ఒక దగ్గరికెళ్ళండి. అంతేకాని ఇక్కడ ఉండబాకండి" అని చెప్పేసి అంటాడనమాట. "మేమెక్కడికి వెళ్తాం నాన్న, మేము మీ కళ్ళ ముందే జీవిస్తాము. సో, మేమిక్కడే ఉంటాము" అని చెప్తే, "సరే నీ మాట అలా ఉందా? సరే నువ్వు నా కొడుకుగా చచ్చిపోయావు. ఆ రేణుక వచ్చి మమ్మల్ని నానా మాటలు అడిగిపోయిందిరా. అసలు నీ కొడుకుని ఎలా పెంచావు? వాళ్ళలాంటోడిని పెంచిన దానికి మీరు థూ అని చెప్పి మా మొహం మీదే ఉమ్మేశారు. ఎంతమంది చేత ఉమ్మేవిస్తావురా? ఇలాంటి కొడుకుని కన్నందుకు నిజంగా మేము బాధపడుతున్నాం" అని చెప్పి తిడుతుంటే, "మావయ్య" అని చెప్పేసి మిథున అంటుంటే, "నువ్వు నోరు మూయి" అని చెప్పేసి వాళ్ళ అత్తయ్య మిథునని తిడుతుంది. ఇలా కొనసాగుతుంది. మొత్తానికి రేపు ఏం జరగబోతుందో, వీళ్ళని ఇంట్లో ఉంచుతారా? లేదా తరిమేస్తారా? లేదంటే ఇంట్లోనే ఉండి వీళ్ళు ఏం చేస్తారనేది చూడాల్సి ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.